మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేడు ఎస్డిపిఐ నంద్యాల నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా 3వ వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అడుగు అడుగున నంద్యాల పట్టణ ప్రజలు 3వ వార్డు ప్రజలు కూడా ఆదరణ చూసి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే అందరూ ఒక బిడ్డలాగా, తమ్ముడిలాగా, అన్నలాగా ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నన్ను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నేడు నంద్యాలలో ఈ ఎలక్షన్లలో ఈ పదవి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్యే పదవి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నేడు నంద్యాలలో పేరు కోసం కావాలి ఒక పదవి, ఇంకొక టీడీపీ పార్టీ కోసం కుటుంబ పాలన కోసం ఒక పార్టీకి పదవి కావాల్సి వస్తుంది. కేవలం పని చేయడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే నేడు ముందుకు వస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రాస్ రూట్ లెవెల్లో ఏ సమస్య వచ్చినా కానీ ప్రశ్నిస్తూ వ్యతిరేకిస్తూ పోతుంది. కాబట్టి ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాలలో గెలిపే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతూ ఉంది. అడుగు అడుగున ప్రజల ఆధార అభిమానాలు నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా లభించడం జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ స్వార్థ రాజకీయాలు, వైసీపీ స్వార్థ రాజకీయాలను చూసి విసిగేస్తుంది నంద్యాల పట్టణ ప్రజలకు, మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. మరి ఈరోజు టీడీపీ బీజేపీల కూటమి వీరి యొక్క విద్వేషకర పాలన కూడా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కూటమిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మకమైన తప్పు నేడు బీజేపీ అలయన్స్లో పోయి చేసేస్తున్నారు. ఈరోజు గతంలో వచ్చిన సీట్లు కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి రావు. తన స్వార్థ రాజకీయాల కోసం విభజించు పాలించు అనే పాలసీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓట్ల పోలరైజ్ పాలిటిక్స్ నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టింది, ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటూ పోతుంది. దీనితో దెబ్బ ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారికే. ఈరోజు గోటితో పోయేదానికి చంద్రబాబు నాయుడు గొడ్డలిలాగా తీసుకుని వచ్చారు. మీరు బీజేపీని నమ్ముకునే బదులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్ముకుంటే మిమ్మల్ని గెలిపించేటరు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కూటమిని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియానే కాదు, ఆంధ్ర రాష్ట్ర యావత్ ప్రపంచం, యావత్ భారతదేశము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఉంది. జై హింద్, జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా.